వదిలేద్దామన్నా పేడ పైన రాయేసి చిట్లించుకోవడం ఎందుకన్నా, మనము మర్యాద ఉన్న వాళ్ళం అనేటువంటి పద్ధతిలో ఉన్నాం. ఇంకో పల్లెల వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏమన్నారంటే, ఆయనకి పిచ్చి పట్టిందన్న, ఆయన మీద ఏమో వదిలేద్దామన్నా, ఎందుకు మాట్లాడాలి ఆయన మీద అన్న. ఇంకొక ఆయన ఏమన్నాడంటే, ఆయన అన్నీ వదిలేసినాడు, ఆయనకు మనం సమాధానం చెప్పేదన్నా, మనం ఏదో మర్యాదగా ఉండేవాళ్ళం అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడినాం. అట్లా ఎవరికి ఫోన్ చేసినా కూడా ఆయన ప్రెస్ మీట్ చూస్తే అందరూ నవ్వుకుంటారు, లాఫింగ్ స్టాక్ అయిపోయినాడు ప్రభాకర్ రెడ్డి గారు అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. అంటే చాలామంది ఏమంటున్నారంటే, ఒక పనికిరానివాడు, పిచ్చివాడు, తిక్కోడు, ఆయనతో పాటు మనం ఎందుకు ఎగరాలన్నట్టుగా మాట్లాడుతున్నారు. కొంతమంది మాత్రం చాలా గట్టి రిప్లై ఇవ్వాలనేటువంటిది చెప్తా ఉన్నారు. ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడిన పదజాలాన్ని మేము కూడా ఉపయోగిస్తే ఈయన మీకు కూడా ఏమైనా పిచ్చేమన్నా అంటారు. అంటే ఎవడు కూడా అట్లా దిగజారి మాట్లాడాలా పాలిటిక్స్లో అని చెప్పి ఎవరు కూడా కోరుకోవడం లేదు. ఎందుకంటే పాలిటిక్స్ అంటే ఈ ప్రెస్ మీట్లు ఇవన్నీ అంటే నేను ప్రభాకర్ రెడ్డో, నేను అనంత వెంకటరామరెడ్డో, పెద్దారెడ్డో చూసేది కాదు. ఇది వేల మంది ఈ యొక్క యూట్యూబుల్లో లక్షల మంది చూశారు. వాళ్ళలో ఇంజనీర్స్ ఉంటారు, డాక్టర్స్ ఉంటారు, సైంటిస్టులు ఉంటారు, ఎంతమందో మేధావులు ఉంటారు, ఎంతమందో ప్రజాతంత్ర ప్రియులు ఉంటారు, ప్రజా జీవితంలో దశాబ్దాల పాటు గడిపినటువంటి వాళ్ళు అందరూ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అందుకనే ఏదో ప్రభాకర్ రెడ్డిని ఆయన వాడిన పదజాలాన్ని నేను వాడాలని చెప్పి నేను అనుకోవడంలా. నేను ఒక్కసారి ప్రభాకర్ రెడ్డిని కూడా అడుగుతా ఉన్నా, ఒకసారి నువ్వేం మాట్లాడావో, ఎంత వికృతంగా, ఎంత నీచంగా, ఎంత దారుణంగా మాట్లాడినావో ఒక్కసారి నీవు మాట్లాడింది నీవే చూసుకో, నీకైనా సాటిస్ఫాక్షన్ అవుతుందా అని చెప్పి అడుగుతున్నా. లేకపోతే మీ కుటుంబ సభ్యులందరి సమక్షంలో చూడు, వాళ్ళు ఎవడైనా బాగా మాట్లాడినావనే మాట అంటారా, ఈ విధంగా మాట్లాడరాదనేటువంటి మాట అంటారా అని నేను అడుగుతా ఉన్నా. ప్రభాకర్ రెడ్డి గారు నన్ను మా నాన్న మా అమ్మే పరుషంగా ఎప్పుడు తిట్టరా. నా దగ్గర ఉన్న డ్రైవర్స్ని కూడా 30 ఏళ్ళు 40 ఏళ్ళు నా దగ్గర పనిచేసిన పిల్లలు ఉన్నారు. ఒక్కసారి కూడా వాడిని రా అని కూడా ఎప్పుడు మాట్లాడాను నేను. అట్లాంటిది అబ్బా అంటావు, ఆనా కొడుకులు అంటావు, ఈనా కొడుకులు అంటావు, ఎందుకంత దురహంకారం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏం నీ అహంకారం? డబ్బులు ఉన్నాయనే కదా. అక్రమ వ్యాపారాలు చేసి కోట్ల రూపాయలు సంపాదించి పాలిటిక్స్లో నెలవారీ జీతాలు ఇచ్చి 200-300 మందికి తోడేళ్ళ మాదిరి నీ ఎంట పెట్టుకొని తిప్పుతూ, నీ ఇంటి మీదకి వస్తాం, నా ఇంటి మీదకి వస్తాం అని చెప్పి బెదిరించుకుంటూ తిరుగుతున్నావు. నువ్వు డబ్బు లేకుండా ఒక్కరోజైనా రాజకీయం చేయగలవా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. వాళ్ళ ఇంటి మీదకి వీళ్ళ ఇంటి మీదకి వస్తా అంటావు, వాడు జమ్ముల మడుకు పో, నీ జనాన్ని అంతా వేసుకొని పొగలవా నువ్వు? మేమేం నీ మాదిరి గుంపులు వేసుకొని తిరిగే వాళ్ళం కాదు. ఇన్నేళ్ళ రాజకీయాల్లో మహా అంటే 5 మంది 6 మంది పోతాం మేము ఎక్కడికి పోయినా కూడా. ఇవన్నీ చూసిన వాళ్ళమే మేము. చాలా భయానక వాతావరణంలో కూడా పనిచేసాం మేము. మా పైన లేని కేసులు లేవు. 302 చూసాం, 307 చూసాం, ఇంకా ఎన్ని ఉన్నాయో అన్ని కేసులు చూసాం. ఒక ఆడపిల్లలు రేప్ కేసులు తప్ప అన్ని కేసుల్ని ఎదుర్కొన్న వాళ్ళం మేము. ఎన్నో స్ట్రగుల్స్ ద్వారా బయటకు వచ్చినటువంటి వాళ్ళం మేమందరం కూడా. నువ్వు బెదిరిస్తే బెదిరే వాళ్ళం అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు నువ్వు అసలు? ఏం నీ వికృత చేష్టలు? అది ఏమి నీ ఆ చేతులు తిప్పడం ఏమి, గడ్డము తిప్పడం ఏంది, మీసాలు తిప్పడం ఏంది, ఎందుకంత వికృతంగా ప్రవర్తిస్తున్నావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆ వికృత ప్రవర్తనని ప్రజలు ఎవరైనా అభినందిస్తారా అని అడుగుతా ఉన్నా. నేను అంత చదివినా, ఇంత చదివినా, అన్ని భాషలు వచ్చు, ఇన్ని భాషలు వచ్చు, ఏం కాల్చుకు తినాక అవన్నీ? సభ్యత లేదు, సంస్కారం లేదు,
ఒక నమ్రత లేదు, వినయం లేదు. ఒక 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు పనిచేసిన రాజకీయాల్లో, ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళ పట్ల ఏ విధంగా సంబోధించాలా, వాళ్ళ గురించి ఏ విధంగా మాట్లాడాలా అనేది ఏమైనా తెలుసా? ఏం నేర్చుకున్నావు నువ్వు అని అడుగుతా ఉన్నా నేను. ఇన్నేళ్ల రాజకీయం చేసినాం, మా తాత, మీ తాత, మీ నాయన వాళ్ళ గౌరవాన్ని ఏమన్నా నువ్వు ముందు తీసుకుపోయేటట్టు ఉందా నీది? అసలు జేసీ అంటేనే ప్రజలు అసహించుకునేటట్టు దిగజార్చినావు, మీ కుటుంబ ప్రతిష్టను దిగజార్చినావు. అసలు నువ్వు మీ కుటుంబానికే శత్రువు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం పడితే అది మాట్లాడతావా? నువ్వేమన్నా ఆణిముత్యం అనుకున్నావా? నీ ఇంటి మీదకి వచ్చినారని చెప్పి అంత బాధపడతావే? ఎన్ని కొంపలు కూల్పించలే నువ్వు? ఎంతమంది భార్యల ముందు వాళ్ళ ఇండ్లన్నీ ధ్వంసం చేసి రాలా? నీ ధ్వంస రచనకు భయపడి, లేకపోతే దుష్టులకు దూరంగా ఉండాలని హైదరాబాద్లో, బెంగళూరులో ఎంతమంది గౌరవంగా బతికే నాయకులు ఊర్లో వదలలేదా? అనంత వెంకటరామరెడ్డి గారిని మాట్లాడతావు, రంగయ్య గారిని మాట్లాడతావు. దమ్ముడికి పనికిరారంట. దమ్ముడికి పనికిరాని ఉన్న చేతుల్లో నువ్వు ఓడిపోలేదా రంగయ్య గారి చేతిలో? వాళ్ళకి ఏమన్నా మీ మాదిరి ఏమన్నా అట్లాంటి దోపిడీ దొంగతనాలు చేసేటువంటి వాళ్ళు ఏమన్నా ఏం పడితే అది మాట్లాడతారా? నేను అడుగుతా ఉన్న పోలీసులను కూడా, వాళ్ళు మాట్లాడే స్పీచెస్, వాళ్ళు వీడియోల్లో మాట్లాడుతున్న తీరు వల్ల జిల్లాలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఫ్యాక్షన్ పెరుగుదలకు దారి తీయదా? అది ఉద్రిక్తతలకు దారి తీయదా అని అడుగుతా ఉన్నా. ఇదేమన్నా వీధి పోరాటాల రాజకీయం అంటే? ఛాలెంజ్లు చేసుకొని వీధి నాటకాలు అనుకున్నావా నువ్వు? నీ మాదిరి మేము మాట్లాడలేమా? నీకంటే మేము చిన్నవాళ్ళమైనా మేము మాట్లాడితే ఏం తల ఎక్కడ పెట్టుకుంటావు నువ్వు అని అడుగుతా ఉన్నా. ఇప్పటికి కూడా మేము నీ వయసు పట్ల మాకంటే పెద్దోడు కదా అనే చూస్తూ ఉన్నాం. కానీ ఈ విధంగా ప్రవర్తిస్తే ఎన్ని రోజులు సహిస్తారు జనం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏదో ఆణిముత్యమైనట్టు మాట్లాడుతున్నాడు. ఎక్కడి నుంచి వచ్చినా నీకు అన్ని కోట్ల రూపాయలు? మా కుటుంబం అంటారు. ఎవడైనా మాట్లాడినారా? దివాకర్ రెడ్డి గారు ఎన్నిసార్లు నేను ఇంటికి పోయా కాంగ్రెస్ లీడర్గా ఉన్నప్పుడు, రమ్మా కూర్చో విశ్వ అని చెప్పి దగ్గర పిలుచుకొని మాట్లాడేవాడు. తనే మా ఇంటికి వచ్చినాడు 1-2 సార్లు. విశ్వ ఎన్ని రోజులు ఎట్లుంటావు అని చెప్పి. నీవేంది? నీ కుటుంబాన్ని గౌరవిస్తావా? నీ అన్నను గౌరవిస్తావా? నీ అన్న కొడుకులను గౌరవిస్తావా? ఏం నీ సంస్కృతి? అసలు కనీసం నాగరికత తెలుసా? నేను అడుగుతా ఉన్నా. సమాజం అంటే భయం ఉందా? సమాజం అంటే గౌరవం ఉందా? సభ్యత ఉందా? ఏమి నీ అహంకారం, అంత దురహంకారం అనేకి? నువ్వు డబ్బులుండి పాలిటిక్స్ చేసినావేమో, డబ్బులు ఖర్చు పెడితే నీ వెనక జనం వస్తారేమో. మేమందరం కూడా పైసా లేకుండా జేబుల్లో తిరిగిన వాళ్ళము, ప్రజాభిమానంతో రాజకీయాలు చేసినటువంటి వాళ్ళము. నీలాగా డబ్బులు ఇస్తేనే ఎంట రారు మాకు జనం. నీది ఒక రాజకీయమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎంత చీదరించుకుంటున్నారో మిమ్మల్ని చూసి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అసలు నీ వైఖరి నీ పార్టీ కన్నా సహాయం చేస్తుందా అని అడుగుతా ఉన్నా. మీ ఇంటి మీద ఏదో జరిగినప్పుడు మేమందరం రాలేదంటారు. మీ పార్టీ వాడు ఒకడైనా వచ్చినాడా నిన్ను మాట్లాడిచ్చేకి? మీ ఇంటి మీద ఏదో జరిగిందంటున్నావు కదా, అప్పుడు ఎందుకు రాలా? ఎవరికి పట్టలా నీవంటే? నీ వల్ల వాళ్ళ పార్టీకి ఏమి ప్రయోజనం లేదనేటువంటిది కూడా వాళ్ళకి అర్థమవుతున్నట్టు కనిపిస్తూ ఉంది. ఇదే సందర్భంలో నేను పోలీసులను అడుగుతా ఉన్నా. ఇంత విచ్చలవిడిగా బహిరంగంగా బూతులు మాట్లాడుతూ అడ్డదిడ్డమైనటువంటి మమ్మల్నే కాదు, మీ పోలీస్ ఆఫీసర్స్ని, మీ కానిస్టేబుల్ని, లాయర్స్ని, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నోటికొచ్చినట్టు ఏఎస్పీ స్థాయి ఆఫీసర్ని కూడా మాట్లాడుతూ ఉంటే మీరు స్పందించకపోతే ఎలా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా పోలీసుల్ని. లా అండ్ ఆర్డర్ దిగజారడానికి తోడ్పడదా ఇది? కేసు పెట్టండి. ఏం అధికారంతో మా పైన మాట్లాడుతూ ఉన్నాడు? మా అందరిపైన పార్లమెంట్ సభ్యులుగా పనిచేసిన వాళ్ళు, ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళం,
ప్రజా జీవితంలో 10 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళని నోటికొచ్చినట్టు మాట్లాడితే శాంతి భద్రతల సమస్య రాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అదుపు చేయండి. మేము ఒక పూట రోడ్డు పైన కూర్చుంటే మా పైన కేసులు పెడతా ఉన్నారే. మా వాడు సోషల్ మీడియాలో ఏదైనా చిన్న వాక్యం పెడితే తప్పుడు కేసులు పెట్టి వేధిస్తూ ఉన్నారే. బహిరంగంగా మాట్లాడుతూ ఉంటే పోలీసులు కనపడదా అని చెప్పి నేను అడుగుతున్నా. ప్రభుత్వాన్ని కూడా ఒకటే అడుగుతా ఉన్నా, మీరు తెలుగుదేశం పార్టీని కూడా అడుగుతా ఉన్నాం, ఈయన ఏమన్నా బ్రాండ్ అంబాసిడరా మీకు అని చెప్పి అడుగుతా ఉన్నా. ఇట్లాంటి వాళ్ళు 10 మంది ఉంటే మీ పార్టీ సర్వనాశనం అవుతుంది. ఒక్కసారి ఆలోచించుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. అసలు ఈయన పట్ల మీ వైఖరి ఏమని అడుగుతా ఉన్నా. ప్రభాకర్ రెడ్డి గారి మాట తీరుపైన, ప్రభాకర్ రెడ్డి గారి రాజకీయాలపైన, ప్రభాకర్ రెడ్డి గారి అరాచకం పైన, నిరంకుశత్వం పైన, దురహంకారం పైన మీ వైఖరి ఏమిటో చెప్పమని నేను తెలుగుదేశం పార్టీ వాళ్ళని అడుగుతా ఉన్నా. రోడ్లో పల్లెల్లో ఉంటాయి, బలిసిపోయి దిబ్బలు తవ్వుకుంటా మట్టి కుప్పల్ని కాళ్ళతో లేపుకుంటూ తిరుగుతూ ఉంటాయి. వాటికి మీకు ఏం తేడా ఉందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. బరి తెగించినారు మీరు. పల్లెల్లో అంటూ ఉంటారు, సాయంత్రం పూట అయితేనే తిట్టి తిరుగుతూ ఉంటారు కొంతమంది, ఊరూరు ఇల్లు ఆ తలుపు తట్టుకుంటూ ఈ తలుపు ఏమంటారు. ఏం ఈరోజు చాలా ఎక్కువైపోయింది వీడికి, ఇంత తాగేసినాడు అంటూ ఉంటారు. అట్లా వాళ్ళని ఏం చేస్తారు? అందుకని నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, ఇన్నేళ్ళు 60 ఏళ్ళ రాజకీయాల్లో ఏం నేర్చుకున్నావు నువ్వు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎదుటివాడిని గౌరవించడం తెలీదు, పెద్దల్ని గౌరవించడం తెలీదు, సభ్య సమాజం పట్ల ఒక గౌరవం లేదు నీకు, దురహంకారం. అసలు నీకు కుసంస్కారి నువ్వు అని అడుగుతా ఉన్నావు. సంస్కారం తెలుసా? ఒక లీడర్లు మాట్లాడితే, ఒక మనిషిని మాట్లాడితే వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం బాధపడతారు, వాళ్ళని అభిమానించే వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు అనేటువంటి కనీస మానవతా జ్ఞానం ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏం పడితే అది మాట్లాడతావా? ఏం చేస్తావు నువ్వు? 20 జీపులు వేసుకొని వస్తావు అంతే కదా. మేము 5 మంది నలుగురే తిరుగుతూ ఉంటాం. మాకేం అట్లా నీ మాదిరి జనాన్ని వేసుకొని తిరిగే అలవాటు కూడా లేదు. అయినంత మాత్రం భయపడతామా? అన్నీ చూసినాం మేము కూడా. మా నాన్న మా తమ్ముడు అత్త గావించబడిన 2వ రోజే నడిచి తిరిగిన పల్లె ఇల్లు తిరిగి జనాన్ని సమీకరించి ఎస్పీ ఆఫీస్ ముందు 100 మందితో ధర్నాలు చేశాం. భయపడలా. మాకు అప్పుడు జీపులు లేవు, మోటార్ బైకుల్లో తిరిగిన మా గన్మెన్ ఎక్కించుకొని మోటార్ బైకులో తిరిగి భయానక వాతావరణాల్లో పనిచేసినాం. హత్యలు జరిగిన 2 నెలలకే మా పార్టీ జిల్లా సెక్రటరీగా కమ్యూనిస్ట్ పార్టీలో పెడితే 1.5 సంవత్సరంన్నర చేపల మీద ఆఫీసులో పడుకున్నాం. ఈ కష్టాలన్నీ కూడా మేము చూసిన వాళ్ళం. మేము ప్రజాభిమానంతో రాజకీయాలు నడిపేవాళ్ళం కాదు, నడిపేవాళ్ళం నీ మాదిరి దురహంకారంతో, డబ్బులతో, అక్రమ వ్యాపారాలతో, అక్రమ సంపాదనతో, దందాలతో పాలిటిక్స్ నడిపేవాళ్ళం కాదు. అందుకనే మాకేం భయం లేదు ఇట్లాంటివన్నీ కూడా. నేను అందుకనే విజ్ఞప్తి చేస్తున్నా, విఘ్నులందరూ కూడా ఇట్లాంటి వాటిని సమాజం నుంచి వెలివేయాల ప్రజలు. ఇట్లాంటి కంపు రాజకీయాలు, ఇట్లాంటి దుర్మార్గం రాజకీయాలు, ఇట్లాంటి నీచమైన రాజకీయాలని ఈరోజు వెలివేయాలని చెప్పి నేను కోరుతున్నా. మా అందరితో ఏం పని ఉందా నీకు? నీ తాడిపత్రులు తిట్టుకుంటున్నారు కదా ఇద్దరు బండబూతులను, మీరు తిట్టుకోండి, మీ కల్చర్కి సరిపోతుందేమో అది. మా అందరి జోలు ఎందుకయ్యా నీకు? మేమేమైనా అప్పుడు నీ మాదిరి అట్లా రాజకీయాలు చేసినామా? దందాలు నడిపినామా? పంచాయతీలు చేసినామా? డబ్బులు వసూలు చేసినామా? ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఒక మచ్చ చూపించమని నేను అడుగుతా ఉన్నా. నీ అబ్బాయిని మా నాయన అంటావా? మా నాయన ఖాళీ గోటికి కూడా నీ రాజకీయం పనికిరాదని చెప్తా ఉన్నా. ఏం చరిత్ర ఉంది నీకు? వచ్చిన రోజు నుంచి నువ్వు ఒక న్యూసెన్స్ రాజకీయాల్లో. నీలాంటి వాళ్ళు, మీ ఇంటికి న్యూసెన్స్, నువ్వు సమాజానికి న్యూసెన్స్. నీవు మా నాన్నని, మా అక్కల్ని, మా అమ్మల్ని అందరిని తిడతావా? నీ అర్హత ఏమి? నీ స్థాయి ఏమి? 3rd రేట్ రాజకీయ నాయకుడు నువ్వు మమ్మల్ని తిడతావా? ఏమయ్యా నీ మాదిరి అందరూ తిట్టడం నేర్చుకుంటే యాటికి పోతావు నువ్వు? నేను చెప్తా ఉన్నా, ఇట్లాంటి తాటాకు చప్పుళ్ళకు భయపడే వాళ్ళం కాదు. మీకు వ్యతిరేకంగా ఇప్పటికైనా మార్చుకోను.
నీ కొడుకు మొన్న చూసా ఆడికిలో బాగా మాట్లాడినాడు ఆ పిల్లోడు పెద్ద చెడ్డ పేరు ఉన్నట్టు నేను కూడా వినాలా. వాడు ఎమ్మెల్యే అయినాడు, ఎమ్మెల్యే చేసినావు, వదిలిపెట్టాడు, రాజకీయం నడపలేడా? నీవు అసలు వాడి ఎదుగుదలకే అడ్డంగా నిలబడతా ఉన్నావు. నువ్వు నీవే మీ ఇంటికి శత్రువు, నీవే మీ ఇంటికి ఆటంకం అని చెప్పి నేను చెప్తా ఉన్నా. పిల్లలకు వదిలిపెట్టు, వాళ్ళు నడుపుతారు. నీకంటే బాగా తెలిసిన వాళ్ళు, మాకంటే కూడా బాగా ఇప్పుడున్న పిల్లలు తెలివైనటువంటి వాళ్ళు. వదిలిపెట్టి వాళ్లకు ఏది పోయినంతకాలం ఇవే రాజకీయాలా? ఈ కంపు రాజకీయాలు, గలీజ్ రాజకీయాలు, ఇండ్లు ధ్వంసం చేయించడం, వాళ్ళ ఇండ్లలో టెలివిజన్లు పగులు కొట్టించడం, ఫోన్లు పగులు కొట్టించడం, కాల్పులు జరపడం, ఇదేనా రాజకీయం అంటే? ఎప్పుడైనా నీ అజెండాలో రాజకీయంలో ప్రజలు ఉన్నారా ఎక్కడైనా? ఏమనంటే నేను తాడిపత్రి డెవలప్ ఎవడో లేదన్నాడు. తాడిపత్రిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసినాం, మున్సిపాలిటీ అభివృద్ధి చేసినాం, మేమేం కాదనమే. అది చేసినంత మాత్రాన ఎవరిని తిట్టాకైనా, ఏ అరాచకం చేసాకైనా నీకు పవర్ వస్తుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇప్పటికైనా చెప్తున్నా, విజ్ఞతతో ఉండు. నీతో పాటు నేను కూడా శాసనసభలో ఉన్నా, నన్ను ఎప్పుడూ అభినందించేవారు మీరు. నేను మాట్లాడుతుంటే పక్కన మీ కొలీగ్స్ని కూడా ఉండు, మా విశ్వ మాట్లాడుతున్నాడు విందామనేవాడు. నాకు తెలుసు అవన్నీ. కానీ ఇప్పుడు ఎందుకు ఇంత దారుణంగా దిగజారాల ఈ వయసులో? నేను అనేది ఏమంటే, అసలు నీ వల్ల జేసీ అనే పదానికే విలువ లేకుండా చేస్తూ ఉన్నావు. అవన్నీ ఎందుకని అడుగుతా ఉన్నా. పోలీసులకు నేను విజ్ఞప్తి చేసేదంటే, కేసు పెట్టండి, ఇట్లాంటివి అరికట్టండి. ఎక్కడికి దారి తీసాం? మీ పోలీస్ ఆఫీసర్ని తిడతాడు, ఎస్పీ గారితో సహా అందరినీ తిడతాడు, ఇంకో రోజు పొగుడుతాడు. అందరికంటే మేధావైన డాక్టర్లు పనికిరాదంట, లాయర్లకు చట్టం తెలియదంట, రాజకీయ నాయకులకి ఏమీ తెలియదంట, బొట్టు వాల్యూ చేయరంట. నీవు అంత వాల్యూ చేసేవాడా? నిన్నేమనుకుంటున్నారో? నీవే డబ్బులు ఇచ్చి సర్వే చేయించుకో, తెలుస్తుంది నిన్ను ప్రజలు ఏమనుకుంటున్నారో, ఎంత అసహించుకుంటున్నారో, నీ భాష పట్ల ప్రజలు ఏ వైఖరితో ఉన్నారో తెలుసుకో. పాలిటిక్స్ అంటే సమాజం గురించి ఒక భయం ఉండాలా. సమాజం అంటే లెక్కలేనివాడు ఎప్పుడు కూడా పాలిటిక్స్లో 4 సీట్లు గెలవచ్చు, 4 ఇది గెలవచ్చు, కానీ గౌరవాన్ని నువ్వు సంపాదించుకోలేవని చెప్తా. అందుకని నేను ప్రభాకర్ రెడ్డి గారికి మళ్ళీ ఆ రోజు ఏ మూడ్లో ఉండి మాట్లాడినాడో అంత ఘోరంగా మాట్లాడడం అనేటువంటిది నేను తీవ్రంగా ఖండిస్తున్నా. నేనే కాదు, అందరు కూడా ఇట్లాంటి దాన్ని ఖండించాలని సోషల్ మీడియా ద్వారా ఇతరత్ర కూడా ఈ పదజాలాన్ని మేము అంగీకరించమనేటువంటి రీతిలో అందరూ కూడా స్పందించాలని కోరుతున్నాం. నీవు జగన్ గారిని తిడతావు, విజయమ్మ గారిని తిడతావు, మళ్ళీ ఒకసారేమో జగన్ లేకపోతే నేను చైర్మన్ అయ్యిండేవాడు కాదంటావు, హ్యాట్సప్ జగన్ అంటావు. ఏం అసలు నీ దానికి ఏమన్నా ఒక బ్యాలెన్స్ ఉందా నువ్వు మాట్లాడే దాంట్లో? నేను కోరేది ఏమంటే, ఇన్నాళ్ళు పాలిటిక్స్లో ఉన్నావు, గౌరవంగా ఉండు, మర్యాద ఇచ్చి పుచ్చుకోండి. నేను ఎప్పుడు నిన్ను అన్నానే సంబోధించేవాడిని. నీవు కూడా నేను కనపడితేనే కౌగులించుకునేవాడివి. కానీ ఎందుకు నిన్ను అట్ట మాట్లాడినావు? నన్నే కాదు, ఆ వెంకటరామరెడ్డి గారిని, రంగయ్య గారిని, ఏం వాళ్ళంతా ఎంపీలుగా పనిచేసినావు. తిట్టు, నీకు రాజకీయాలను విమర్శించు, లీగల్ సెల్ వాళ్ళని తిడతావు, లాయర్లను తిడతావు, విధానపరంగా విమర్శ చేయి. మీ వైఎస్ఆర్ పార్టీ విధానం తప్పని చెప్పు. జర్నలిస్టులు ఇంకెంత ఘోరంగా తిడుతుంటాడో పాపం. వాళ్ళే తిట్టించుకుంటారు, వాళ్ళే రాస్తుంటారు ఆయన గురించి కూడా, వాళ్ళకే వదిలిపెడతామా? కానీ తప్పు కదా ఆ విధంగా గౌరవంగా ఉన్న వాళ్ళు. మేము ఇప్పుడు ఒక ప్రెస్ మీట్ పెడదామంటే ఒక 5-6 మంది జర్నలిస్టుల దగ్గర ఏం మాట్లాడితే బాగుంటుందన్నా, ఎట్ట మాట్లాడితే బాగుంటుందన్నా అని అడుగుతాం. అదో గౌరవం, వాళ్ళకున్న అనుభవం మీద మాకున్న ఒక విశ్వాసం. మాకు తెలియక కాదు, 4 చోట్ల కూర్చొని లేస్తూ ఉంటారు, ఎట్లా బాగుంటుందని అడుగుతాం. నీకు ఎవరి మీద గౌరవం ఉందని చెప్పి నేను అడుగుతున్నా. అందుకనే నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఏమంటే, ఇట్లాంటి రాజకీయాల్ని అందరూ వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ప్రజానీకానికి, డెమోక్రటిక్ ఫోర్సెస్ని అడుగుతున్నాం. మేము ఇంకొక ప్రెస్ మీట్ కూడా నువ్వు ఈరోజు పెట్టొచ్చు, పోయి ఇంకా బూతులు తిట్టొచ్చు. కానీ ఎందుకు కంప మీద రాయి ఎందుకు వేస్తావు అంటున్నారు కొంతమంది. నేను అడుగుతాను, ఈ కంపుని అట్లే వదిలిపెడితే దుర్వాసన కొట్టి మొత్తం అక్కడున్న ప్రజలనంతా కూడా రోగగ్రస్తులను చేస్తుంది అది. అందుకని దీన్ని ఎవడో ఒకటి ఆడవుతే ఎదుర్కోవాల్సిందే, ఎదుర్కొంటాం. ఈరోజు కాదు, ఇప్పటికైనా మీరు ఆపుకోకపోతే 1000 మందిని సమీకరిస్తాం, ప్రజల్లోకి పోతాం. ఇట్లాంటి
హింసా రాజకీయాలు, ఇట్లాంటి అప్రజాస్వామిక రాజకీయాలు, నిరంకుశ రాజకీయాలు, దిగజారుడు రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని కూడగడతాం. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని కూడా ఆలోచింపజేసేటట్టు ఈ స్ట్రగుల్ని ముందుకు తీసుకుపోతాం. తొందరలోనే మా జిల్లా పార్టీ చర్చించుకొని వీటన్నిటిని మాట్లాడతాం అనేటువంటి విషయాన్ని కూడా